బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరగబోయే చివరి టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా 2 మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. ఫామ్ లో లేని మిచెల్ మార్ష్ పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక పక్కటెముకల సమస్యతో బాధపడుతున్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కు విశ్రాంతినిస్తారని తెలుస్తుంది. మ్యాచ్ సమయానికి స్టార్క్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే తుది జట్టులో ఉంటాడు. లేదంటే అతడి స్థానంలో జై రిచర్డ్సన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. హజల్వుడ్ స్థానంలో రిచర్డ్సన్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక మార్ష్ విషయానికి వస్తే అతను ఫామ్ లేమ్ తో పాటు ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో మార్ష్ ఎక్కువగా బ్యాటింగ్ కే పరిమితమయ్యాడు. అతను పెద్దగా బౌలింగ్ చేయలేదు. మార్ష్ ఈ సిరీస్ లో 10.43 సగటుతో కేవలం 73 పరుగులు మాత్రమే చేశాడు. మిడిల్ ఆర్డర్ లో మార్ష్ ఆసీస్ కు పెద్ద సమస్యగా మారాడు. అందుకే అతనిపై వేటు పడనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సిడ్నీ టెస్ట్ లో మార్ష్ స్థానంలో బ్యూ వెబ్స్టర్ తుది జట్టులోకి వస్తాడని సమాచారం. దీంతో ఈ 2 మార్పులతో ఆసీస్ చివరి టెస్ట్ లో బరిలోకి దిగే అవకాశంగా కనిపిస్తుంది. కాగా 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే 4 టెస్టుల అనంతరం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక చివరి టెస్టు సిడ్నీ వేదికగా రేపు 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.